హలో ఇయర్స్ వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఈ రోజు సెషన్లో మనం అన్ని నోటిఫికేషన్స్కి ఇంపార్టెంట్ టాపిక్స్ అయిన మెంటల్ ఎబిలిటీ అండ్ అర్థమెటిక్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఈరోజు డిస్కస్ చేద్దాం. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ ఇచ్చారు సిలాజిజం నుంచి. ఫస్ట్ స్టేట్మెంట్స్ చూసి తర్వాత కంక్లూషన్స్ అనేవి చూద్దాం. సమ్ కార్స్ ఆర్ ఎలక్ట్రిక్, ఇది మనం ఎలా రాసుకుంటాం? సమ్ కార్స్ ఆర్ ఎలక్ట్రిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ ఎకో ఫ్రెండ్లీ, ఇది మనకు ఎలక్ట్రిక్ కాబట్టి ఆల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ ఎకో ఫ్రెండ్లీ అన్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్, సమ్ ఎకో ఫ్రెండ్లీ థింగ్స్ ఆర్ ఎక్స్పెన్సివ్, సమ్ ఎకో ఫ్రెండ్లీ వచ్చేసి మనకి ఎక్స్పెన్సివ్ అన్నారు. ఓకే, ఇలా మనకి సిలాజిజం డయాగ్రామ్ అనేది వస్తుంది మనకి ఇచ్చిన 3 స్టేట్మెంట్స్కి. ఇప్పుడు మనం కంక్లూషన్స్లో ఏదైతే ఫాలో అవుతుంది అనేది చూద్దాం. సమ్ కార్స్ మేబీ ఎకో ఫ్రెండ్లీ, ఇక్కడ మేబీ అంటే ఏంటి? పాసిబిలిటీ. మేబీ అనేది మనకి పాసిబిలిటీని ఇండికేట్ చేస్తుంది. సమ్ కార్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి అండ్ సమ్ కార్స్ మేబీ ఎకో ఫ్రెండ్లీ అన్నారు. కానీ మనకి ఇక్కడ ఏమైంది? ఆల్రెడీ కొన్ని కార్స్ అనేవి ఈ పోర్షన్లో ఎకో ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఆల్రెడీ కరెక్ట్ అయిన స్టేట్మెంట్స్కి మనం పాసిబిలిటీ అనేది చెప్తే ఆ స్టేట్మెంట్ అనేది మనకి రాంగ్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఈ కార్స్ అనేవి ఎలక్ట్రిక్ కాకుండా ఉండుంటే, ఎకో ఫ్రెండ్లీ కాకుండా ఉండి అప్పుడు వీటికి మేబీ అనే స్టేట్మెంట్ పాసిబిలిటీ అనేది వచ్చింటే అప్పుడు ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అయి ఉండేది. కానీ ఇక్కడ వీటికి ఆల్రెడీ రిలేషన్ ఉన్నా కూడా వీటికి మేబీ అనే పాసిబిలిటీ చెప్పారు కాబట్టి ఈ స్టేట్మెంట్ మనకి రాంగ్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్, సమ్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఆర్ నాట్ కార్స్. ఎక్స్పెన్సివ్ మనకి ఇక్కడ ఉంది, సమ్ ఎక్స్పెన్సివ్ ఆర్ నాట్ కార్స్ అన్నారు. ఇక్కడ మనకి డైరెక్ట్ రిలేషన్ నాట్ రిలేటెడ్ అని చెప్తున్నారు కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా మనకి రాంగ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఎక్స్పెన్సివ్కి కార్స్కి మనకి రిలేషన్ అనేది లేదు. రిలేషన్ లేకుండా మనం అవి రెండిటికి సంబంధం లేదు అని మనం చెప్పలేము కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది. ఆప్షన్ ఈస్ ఫోర్త్ ఆప్షన్, నైదర్ వన్ నాట్ టూ ఫాలోస్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. 4 ఆప్షన్స్లో ఏది డిఫరెంట్గా ఉంది అని అడిగారు. 11, 13, 17 అండ్ 21. ఈ ఆప్షన్స్ చూస్తే మనకి ఫస్ట్ 3 ఆప్షన్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్. 11, 13, 17 అనేవి మనకి ప్రైమ్ నెంబర్స్ అండ్ 21 వచ్చేసి మనకి కాంపోజిట్ నెంబర్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 4th ఆప్షన్. ఓకే, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏదైతే 1 అండ్ ఇట్ సెల్ఫ్తో మాత్రమే డివైడ్ అవుతుందో వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఓకే. And next question, identify the group that does not match the consecutive pattern. కిందన్న ప్యాటర్న్లో ఏది ఆడ్గా ఉంది అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం క్వశ్చన్ అనేది చూస్తే PQ, QR, RS, ST అండ్ SV. ఇది మనం ఇప్పుడు ఒక్కొక్కటి చూస్తే Pకి Q వచ్చేసి +1 అయింది అండ్ ఈ Qతోనే ఇక్కడ ఎండ్ అయిన దాంతోనే ఇక్కడ మనకి నెక్స్ట్ దాంట్లో సిరీస్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు Qకు మళ్ళీ +1 చేస్తే R వస్తుంది అండ్ ఆర్తో మనకి నెక్స్ట్ స్టార్ట్ అయింది అండ్ ఆర్కి +1 చేస్తే ఎస్ వస్తుంది అండ్ ఎస్తో నెక్స్ట్ సిరీస్ అనేది మనకు స్టార్ట్ అయింది అండ్ ఎస్కి +1 చేస్తే మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో టీ వస్తుంది అండ్ టీ తర్వాత మనకి ఏమవ్వాలి? టీతోనే ఇక్కడ మనకి సిరీస్ అనేది స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఆడ్ 1 వచ్చేసి ఎస్ అండ్ వి. ఆన్సర్ వచ్చేసి ఎస్ అండ్ వి. ఓకే, కానీ ఇక్కడ మనం ప్యాటర్న్ వైజ్గా నెక్స్ట్ ఏం రావాలి అనేది చూస్తే టీతోనే మనకి సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ టీకి +1 చేస్తే మనకి ఏమవుతుంది? యూ అనేది వస్తుంది. ఇది మనకి కరెక్ట్ ప్యాటర్న్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ కమ్స్ నెక్స్ట్. మనకి ఇచ్చిన సిరీస్లో లాస్ట్లో ఏ టర్మ్ వస్తుంది అని అడిగారు. ఇప్పుడు మనం సిరీస్ అనేది కనుక చూసుకుంటే 5, 10, 8, 16 అండ్ 14. ఇందులో 5కి 10కి రిలేషన్ ఏంటి? ఇంటూ టూ చేస్తే మనకి 5 to 10 అనేది వస్తుంది అండ్ 10 నుంచి 8కి మనకి -2 చేయడం అనేది జరిగింది అండ్ 8 నుంచి 16 మనకి ఎలా వస్తుంది? ఇంటూ 2 అనేది చేస్తే 8 to 16 అనేది మనకు వస్తుంది అండ్ మళ్ళీ 16లో నుంచి -2 చేస్తే మనకి 14 అనేది వస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఒక సిమిలర్ ప్యాటర్న్ ఇంటూ 2, -2, ఇంటూ 2, -2 అనేది ఫాలో అవడం జరిగింది. సో నెక్స్ట్ టర్మ్ మనకి ఏమవుతుంది? 14 ఇంటూ 2 చేస్తే మనకి నెక్స్ట్ టర్మ్ అనేది వస్తుంది. ఆన్సర్ వచ్చేసి 28. ఓకే, ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్. అరేంజ్ యాజ్ పర్ డిక్షనరీ ఆర్డర్ అండ్ సెలెక్ట్ ద వర్డ్ దట్ ఈస్ సెకండ్ ఇన్ ఆర్డర్ అని అడిగారు.
మనం ఇదంతా చేసినా కూడా మనం క్వశ్చన్ని మొత్తం క్లియర్గా చదవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఏమడిగారు, ఫస్ట్ అడగలేదు, సెకండ్ ఏ వర్డ్ ఉంటుంది అని మనల్ని అడిగారు. ఓకే, ఇప్పుడు మనకిచ్చిన వర్డ్స్ని చూసుకుంటే వీటిలో మనకి ఫస్ట్ 4 లెటర్స్ CLIN అనేది అన్నిటికీ కామన్గా ఉంది. ఇప్పుడు ఈ CLIN అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నుంచి అన్నిటిలోంచి మనం తీసేస్తాం ప్రతి ఒక్క వర్డ్లో. ఇవి తీసేసిన తర్వాత మనకి మిగిలిన లెటర్స్ని బట్టి మనం డిక్షనరీ ఆర్డర్లో రాసుకుందాం. ఫస్ట్ దాంట్లో I వచ్చింది, I యొక్క న్యూమరికల్ వాల్యూ వచ్చేసి 9. అండ్ సెకండ్ దాంట్లో వచ్చేసి G వచ్చింది, అండ్ G యొక్క న్యూమరికల్ వాల్యూ వచ్చేసి 7. అండ్ K వచ్చింది థర్డ్ లెటర్లో, థర్డ్ వర్డ్లో K యొక్క న్యూమరికల్ వాల్యూ వచ్చేసి 11. అండ్ T వచ్చేసి 20. ఇప్పుడు మనకి ఫస్ట్ ఏది వస్తుంది, ఫస్ట్ వచ్చేసి సెకండ్ వర్డ్ క్లింగ్ అనేది వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఐతో ఎండ్ అయింది వస్తుంది. ఇప్పుడు మనల్ని ఏమడిగారు, సెకండ్ వర్డ్ అనేది అడిగారు. ఇప్పుడు మనకి ఇది ఏ వర్డ్, ఫస్ట్ వర్డ్. మనకి ఇచ్చిన క్వశ్చన్లో క్లినిక్ అనేది మనకి నెక్స్ట్ సెకండ్ ఆర్డర్లో ఉంటుంది డిక్షనరీ ఆర్డర్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కంప్లీట్ ద అనాలజీ. ఫస్ట్ ఈ రెండింటిని చూస్తే మనకి ఇక్కడ ఏం రావాలి అనేది, ఈ రెండింటి రిలేషన్ని బట్టి సేమ్ రిలేషన్ ఫాలో అయ్యి ఇక్కడ కూడా మనకి ఒక కొత్త ప్యాటర్న్ అనేది వస్తుంది. ఫస్ట్ మనకిచ్చిన ఈ ZYX అండ్ WVU యొక్క ప్యాటర్న్ చూస్తే ఇక్కడ నుంచి +3 చేస్తే మనకి Z వస్తుంది, అండ్ Vకి +3 చేస్తే Y వస్తుంది, అండ్ Uకి +3 చేస్తే మనకి X అనేది వస్తుంది. సేమ్ ఇదే ప్యాటర్న్లో మనకి ఇక్కడ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ TSR దీనికి ఇక్కడ నుంచి ఈ TSRకి -3 అండ్ -3 చేస్తే మనకి ఇక్కడున్న సిరీస్ అనేది మనకి వస్తుంది. అలా కాకుండా వెనక్కి వెళ్ళడానికి మాకు కష్టంగా ఉంటుంది అనుకుంటే ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఇలా చేస్తే మీరు ఆప్షన్స్ వైజ్ వెళ్ళాల్సి ఉంటుంది. అలా కాకుండా వెనక్కి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ న్యూమరికల్ వాల్యూస్ రాసేసుకోండి. Tకి 20, Sకి 19 అండ్ Rకి 18. ఓకే, ఇప్పుడు 20 - 3 ఏమవుతుంది, 17 అంటే Q, అండ్ 19 - 3 వచ్చేసి 16 వచ్చేసి P, అండ్ 18 - 3 వచ్చేసి 15. ఓకే, 15 వచ్చేసి O. ఆన్సర్ వచ్చేసి QPO అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ స్టార్మ్ ఈస్ కోడెడ్ యాజ్ RS and QL, హౌ ఈస్ షైన్ కోడెడ్ అని అడిగారు. ఇప్పుడు మనం స్టార్మ్ యొక్క రిలేషన్ అనేది ఫస్ట్ రాసుకుందాం. RS NQL. ఓకే, అండ్ ఇందులో మనం రిలేషన్ అనేది చూసుకుంటే R+1, S+1, N+1, Q+1, L+1. ఓకే, అండ్ అలాగే షైన్కి మనకి కోడ్ అనేది కనుక్కోమన్నారు. ఇప్పుడు మనం +1 చేస్తే 5 వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం దీనికి మనం కోడ్ అనేది కనుక్కోవాలి కాబట్టి -1 అనేది మనం అన్నిటికీ చేసుకుంటే మన ప్యాటర్న్ అనేది వస్తుంది. S-1 ఏంటి, 18 అంటే R. H-1 ఏమవుతుంది, G. అండ్ Iకి -1 చేసుకుంటే I వాల్యూ 9 - 1 వచ్చేసి 8, అండ్ 8 న్యూమరికల్ వాల్యూ ఉన్న ఆల్ఫాబెట్ వచ్చేసి H, అండ్ N వచ్చేసి 13 -1 చేసుకుంటే మనకి M వస్తుంది, అండ్ E -1 D. ఇది మనకి షైన్ యొక్క కోడ్. ఇది మనకి ఏ ఆప్షన్లో ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఆన్సర్ ఏంటి, RGHMD. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో మనం కోడ్ వర్డ్ని బట్టి కోడ్ చూస్తున్నామా, కోడ్ని బట్టి వర్డ్ చూస్తున్నామా అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. దాన్ని బట్టి మనం కింద వాళ్ళు అడిగిన దానికి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మీకు అడిషన్స్ అనేది ఆల్ఫాబెట్స్లో మేము నెక్స్ట్ వాల్యూ అనేది ఏదైతే ఉందో దాన్ని ఈజీగా మాకు గుర్తుంటుంది అనుకుంటే అడిషన్ నెక్స్ట్ వాల్యూస్కి వెళ్ళండి. అయితే వీటి చుట్టూ ఉన్నవి పేపర్స్. ఓకే, అండ్ సమ్ పేపర్స్ ఆర్ జర్నల్స్ అన్నారు. ఓకే, అండ్ ఇప్పుడు మనం కంక్లూషన్స్ చూస్తే ఫస్ట్ కంక్లూషన్, సమ్ జర్నల్స్ ఆర్ బుక్స్. ఇక్కడ మనకు జర్నల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి బుక్స్ అనేవి ఉన్నాయి. వీటి రెండిటికి ఏ రిలేషన్ అనేది మనకి లేదు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సమ్ పేపర్స్ ఆర్ బుక్స్. కొన్ని పేపర్స్ అనేవి మనకి బుక్స్ అన్నారు.
మొత్తం పేపర్స్ లోపలే బుక్స్ అనేది ఉంది కాబట్టి సమ్ రిలేషన్ అనేది కూడా మనకి కరెక్ట్ అవుతుంది. ఓకే, సమ్ పేపర్స్ ఆర్ బుక్స్. అండ్ ఆన్సర్ వచ్చేసి ఓన్లీ కంక్లూజన్ 2 follows. And coming to the next question, what should come in place of the question mark in the following number అని అడిగారు. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఇచ్చిన సిరీస్ 14, 26, 50, 98 అండ్ 194. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మనల్ని అడిగింది వచ్చేసి వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అన్నారు. ఈ సిరీస్లో మనకి క్వశ్చన్ మార్క్ ఇచ్చిన టర్మ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు మన సిరీస్ని చూసుకుంటే మనం సిరీస్లో ఫస్ట్ అడిషన్ ఫాలో అవ్వాలా, సబ్ట్రాక్షన్ ఫాలో అవ్వాలా, మల్టిప్లికేషన్ ఫాలో అవ్వాలా ఆర్ డివిజన్ ఫాలో అవ్వాలా అనేది మనకి నెక్స్ట్ ఇచ్చిన టర్మ్స్ ఫస్ట్ టర్మ్తో సెకండ్ ఆర్ థర్డ్ టర్మ్ని కంపేర్ చేసుకొని ఏది ఫాలో అయితే మనకు ఆన్సర్ వస్తుంది అనేది ఫస్ట్ మనం అనలైజ్ చేసుకొని ఆ తర్వాత ఆ ప్రాసెస్ అనేది మనం ఫాలో అవుతుంది. అండ్ ఇది కాకుండా మనకి స్క్వేర్స్ అనేవి ఇవ్వచ్చు ఆర్ క్యూబ్స్ ఇవ్వచ్చు ఆర్ డబల్ డిఫరెన్సెస్ అనేవి ఇవ్వచ్చు అండ్ మల్టిప్లికేషన్ అండ్ అడిషన్తో రావచ్చు ఆర్ మల్టిప్లికేషన్ అండ్ సబ్ట్రాక్షన్తో కూడా మనకి సిరీస్ అనేవి రావచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన సిరీస్ని మనం చూస్తే 14 to 26, 14 to 26 డిఫరెన్స్ మనకి ఎంత ఉంది, 12 ఉంది. అండ్ 26 to 50, 24. అండ్ 50 to 98 డిఫరెన్స్ వచ్చేసి 48. అండ్ 194లో నుంచి 98 తీసేస్తే మనకి 96 అనేది వస్తుంది. ఇప్పుడు దీనికి మనం రిలేషన్, మనకు వచ్చిన డిఫరెన్స్కి రిలేషన్ అనేది చూస్తే ఒక్కొక్కటి డబల్ అయి ఉంది. 12 into 2 24 అండ్ 24 into 2 48 అండ్ 48 into 2 96. అండ్ నెక్స్ట్ టర్మ్ మనకి రావాలి అంటే 96 into 2 అనేది మనం చేసుకోవాలి. ఓకే, 96 into 2 వచ్చేసి 192. ఓకే, అండ్ ఈ 192ని ఇప్పుడు మనం 194కి యాడ్ చేసుకుంటే మన ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఆప్షన్ ఈస్ ఫస్ట్ వన్ 386. And next question, what will come in place of the question mark in the following number series? సేమ్ ఇందాకలాగే మనకి ఇచ్చిన సిరీస్ని బట్టి మనం ఇక్కడ ఏ మెథడ్ ఫాలో అవ్వాలి అనేది మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది ఈజీగా కనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ పాజిటివ్ టర్మ్స్ ఉంది, తర్వాత నెగిటివ్ టర్మ్స్ అనేవి మనకి వచ్చాయి. ఇక్కడ మనం డిఫరెన్స్ అనేది చూస్తే 2కి 3కి డిఫరెన్స్ వచ్చేసి +1 1 యాడ్ అయింది. అండ్ 3కి 1కి వచ్చేసి మైనస్ అవ్వడం అనేది జరిగింది, -4 అనేది అయింది. అండ్ -1 to 8 అనేది మనం చూసుకుంటే +9 9 అనేది యాడ్ అయితే మనకి -1కి 9 యాడ్ అయితే 8 వస్తుంది. అండ్ 8 నుంచి మనం 16 అనేది మైనస్ చేస్తే -8 అనేది మనకి వస్తుంది. ఇప్పుడు మనం కింద వచ్చిన డిఫరెన్స్ అనేది చూసుకుంటే ఫస్ట్లో మైనస్ ఉంది అండ్ తర్వాత మళ్ళీ ప్లస్ ఉంది, సెకండ్లో మైనస్ వచ్చింది అండ్ తర్వాత మళ్ళీ ప్లస్ ఉంది అండ్ మళ్ళీ మైనస్ రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ వాల్యూస్ గురించి చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి 1 square, సెకండ్ వన్ వచ్చేసి 2 square, థర్డ్ వన్ వచ్చేసి 3 square అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి 4 square. ఇప్పుడు మనకి నెక్స్ట్ రావాల్సిన సిరీస్లో మన వాల్యూ 5 square అవుతుంది, అంటే 25. ఇప్పుడు మనకు వచ్చిన సింబల్స్ చూసుకుంటే మైనస్ తర్వాత మనకి ఏం రావాలి, ప్లస్ అనేది రావాలి. -8 + 25 మనకు ఆన్సర్ ఏమవుతుంది, 70. ఆప్షన్ ఈస్ థర్డ్. ఓకే, అండ్ నెక్స్ట్ కంప్లీట్ ద అనాలజీ. అనాలజీ మనల్ని కంప్లీట్ చేయమని అడిగారు. ఎఫ్ అనేది ఐకి రిలేట్ అయితే ఎల్కి రిలేట్ అయిన లెటర్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎఫ్కి ఐకి, ఎఫ్కి +3 చేస్తే మనకి ఐ అనేది వస్తుంది, అలాగే ఎల్కి +3 చేస్తే మనకి నెక్స్ట్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఓ. ఎల్ అంటే 12, 12 + 3 15, 15 వాల్యూ వచ్చేసి ఓది. ఓకే, and next question, the series given below contains a sequence of numbers. Accordingly identify the incorrect number. కిందన్న వాటిలో మనల్ని ఇన్కరెక్ట్ నెంబర్ అనేది ఐడెంటిఫై చేయమన్నారు. ఈ నెంబర్స్ అనేవి దగ్గరగానే ఉన్నాయి కాబట్టి మనం డిఫరెన్స్తో వెళ్దాం. ఓకే, 40కి డిఫరెన్స్ వచ్చేసి 0 అండ్ 40కి 37కి డిఫరెన్స్ వచ్చేసి -3 అయింది. అండ్ 37 to 31 వచ్చేసి -6 అయింది.
అండ్ 31 to 21 వచ్చేసి -10 అయింది. అండ్ 21 to 10 వచ్చేసి -11 అయింది. ఇప్పుడు వీటిలో మనకి అంత రిలేషన్ ఏం లేదు కాబట్టి మనల్ని ఇన్కరెక్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అప్పుడు మనకి కింద చిన్న డిఫరెన్స్లో కూడా అంత రిలేషన్ అనేది మనకి ఏమీ కనిపించదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఏవో ఒక 2 టర్మ్స్ ఆర్ 3 టర్మ్స్కి రిలేషన్ అనేది మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్లో చూసుకుంటే మనం ఇది 3 డిఫరెన్స్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకే, అలాగే ఇప్పుడు 6కి 3 డిఫరెన్స్ రావాలి అంటే మనం ఇప్పుడు ఇక్కడ 3 మల్టిపుల్ 9 అనేది రావాలి. కానీ మనకి ఏమొచ్చింది, -10 అనేది వచ్చింది. అప్పుడు మనకి ఇక్కడ రాంగ్ టర్మ్ ఏమవుతుంది, 21 అనేది మనకి రాంగ్ టర్మ్ అనేది జరుగుతుంది. ఈ 21 రాంగ్ టర్మ్ అయినప్పుడు కరెక్ట్ ఏమవుతుంది, 9 అనేది మైనస్ చేస్తే మనకి 22 అనేది వస్తుంది. 22లో నుంచి మనం 10 తీసేస్తే 10 రావాలంటే -12 అనేది చేయాలి. ఇప్పుడు చూస్తే మనం 0, 3, 6, 9 అండ్ 12 ఒక్కొక్క దానికి డిఫరెన్స్ అనేది 3 ఎగ్జాక్ట్గా సరిపోతుంది. కాబట్టి మన రాంగ్ టర్మ్ ఏంటి, మనకి ఇచ్చిన సిరీస్లో 21 అనేది రాంగ్ టర్మ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 2 and 5? మనకి డివిజిబిలిటీ రూల్స్ అనేవి తెలిసినప్పుడు మాత్రమే మనం ఈ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయగలం. 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఆ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అనేది అయి ఉండాలి, ఆర్ 0తో ఎండ్ అయితే ఆ నెంబర్ అనేది మనకి 2తో డివైడ్ అవుతుంది. అండ్ 5 డివిజిబిలిటీ రూల్ వచ్చేసి లాస్ట్ యూనిట్ డిజిట్ అనేది 5 అన్నా ఉండాలి లేదా 0 అయినా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ నెంబర్ బోత్ 2 and 5తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు బోత్ 2 and 5 అంటే మనకి ఆ నెంబర్ ఈ రెండింటితో డివైడ్ అయ్యేలా ఉండాలి. ఇప్పుడు మనం ఆప్షన్స్ అనేవి చూస్తే మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్ అనేది ఉంది, ఇది 2తో డివైడ్ అవుతుంది, కానీ 5తో డివైడ్ అవ్వాలంటే మనకి 5 or 0 ఉండాలి. ఇక్కడ లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఎలిమినేటెడ్. అండ్ ఫోర్త్ ఆప్షన్ కూడా చూసుకుంటే మనకి ఈవెన్ నెంబర్ ఉంది కానీ 5 or 0 ఉంటేనే మనకి 5తో డివైడ్ అవుతుంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా ఎలిమినేటెడ్. అండ్ మిగిలిన ఫస్ట్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్స్లో మనం చూసుకుంటే మనకి 2తో డివైడ్ అవ్వాలంటే ఈవెన్ నెంబర్ అనేది ఉండాలి ఆర్ 0 ఉండాలి. ఇక్కడ 0 ఉంది, ఓకే, కానీ ఇక్కడ ఆడ్ నెంబర్ అనేది ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ A is to B equals to 6 is to 8 అండ్ B is to C equals to 5 is to 12 అన్నారు, దెన్ రేషియో ఆఫ్ A is to B is to C. ఇలా మనల్ని అడిగినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ B కామన్గా ఉంది, ఇక్కడ B కామన్గా ఉంది కాబట్టి ఈ వాల్యూస్ మనం ఈక్వల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఈక్వల్ ఎలా చేసుకుంటాము అంటే ఇక్కడ ఉన్న వాల్యూని దీన్ని మనం 5తో మల్టిప్లై చేస్తాం అండ్ కింద ఉన్నదాన్ని ఇక్కడ ఉన్న B వాల్యూ 8తో మల్టిప్లై చేస్తాం. ఇలా చేసినప్పుడు మనకి A is to B is to C రేషియో అనేది వస్తుంది, ఎందుకంటే B అనే దాన్ని మనం ఈక్వల్ చేసుకుంటాం కాబట్టి. సో 6 5s 30, 8 5s 40, 8 into 5 అండ్ ఇక్కడ కూడా 8 5s 40. ఇది B రేషియో అండ్ ఇది A రేషియో అండ్ 12 8s 96. ఇది మనకి C రేషియో. ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేస్తే 2 టేబుల్తో 15, 20 అండ్ 48. ఇది మనకి A is to B is to C యొక్క రేషియో. ఓకే, ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, పైప్ L కెన్ ఫిల్ ఏ పూల్ ఇన్ 30 hours అండ్ పైప్ M కెన్ ఫిల్ ఇట్ ఇన్ 5 hours. A యొక్క టైం వచ్చేసి 30 hours అండ్ M యొక్క టైం వచ్చేసి 45 hours. If both pipes are opened in an empty pool, how much time will they take to fill it? సో టుగెదర్ మనం ఈ పైప్స్ ఓపెన్ చేసి 2 పైప్స్ గురించి మనం అడిగినప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తాము అంటే x into y by x plus y. ఇలా చేసినప్పుడు మనకి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. అండ్ మీరు ఇదే క్వశ్చన్కి LCM మెథడ్ అనేది కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మన ఫార్ములా వైజ్ వేసి చూస్తే 30 into 45 by 30 plus 45. అండ్ 15 1s 15 2s 9 2s 18. ఆన్సర్ వచ్చేసి 18 hours. 18 అవర్స్లో మనకి బోత్ పైప్స్ అనేవి ఫిల్ చేయడం అనేది ఆ పూల్ని జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రవీస్ salary was increased by 50%. After some time his new salary was also increased by 50%. Find his gain percentage of salary.
ఫస్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ రవి శాలరీ అనేది మనం 100% అనుకుందాం, అంటే నథింగ్ బట్ 100 రూపీస్ అనుకుందాం. ఇందులో మనకి ఇప్పుడు 50% పెంచారు, అంటే 100కి 50 పెంచారంటే 150% అయింది. 100కి 50% పెంచారు, 150% అయింది. ఇది మనకి పర్సంటేజ్లో కాబట్టి బై 100 అనేది వేసుకుందాం. ఇది మనకి ఇప్పుడు ఫస్ట్ ఇంక్రీజ్ చేసిన వాల్యూ. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనకి ఏం చేశారు, న్యూ శాలరీ అంటే ఇది ఇప్పుడు తనకున్న శాలరీకి మళ్ళీ ఇంకో 50% అనేది పెంచారు, అంటే ఇంటూ 150/100. 150 ఎందుకు వేసుకున్నాం, మనకి ఆల్రెడీ ఇప్పుడు ఇది మొత్తం 100% అయింది, అండ్ దీనికి ఇంకో 50% అనేది పెంచారు కాబట్టి మొత్తం 150 అనేది మనం వేసుకుంటాం. అండ్ ఇది మనకు పర్సంటేజ్ కాబట్టి బై 100తో మనం డివైడ్ చేస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాల్యూ తన ఫైనల్ శాలరీ. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 150/100 అంటే 53s 52s 53s అండ్ 52s. ఓకే, అండ్ ఈ వాల్యూస్ని మనం ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 2 1s 2 50s మళ్ళీ 25 3s 75 అండ్ 75 into 3 225. ఇప్పుడు మనకి ఫైండ్ హిస్ గెయిన్ పర్సంటేజ్ అన్నారు, అంటే టోటల్ పర్సంటేజ్ మనల్ని అడగలేదు, గెయిన్ పర్సంటేజ్ అడిగారు. అంటే ఇనిషియల్గా తనకి ఎంత ఉంది, 100% శాలరీ అనేది ఉంది. ఇది తనకి ఫైనల్గా ఇంక్రీజ్ అయిన వాల్యూ. ఇప్పుడు ఫైనల్లో నుంచి ఇనిషియల్ తీసేస్తే మనకి గెయిన్ పర్సంటేజ్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు తన గెయిన్ పర్సంటేజ్ వచ్చేసి 125%. ఆప్షన్ సి. And next question, the value of 9 minus 5 into 6 plus 29 minus 7 minus 2 divided by 8. ఈ ఈక్వేషన్ యొక్క వాల్యూ అనే దాన్ని మనల్ని ఫైండ్ చేయమన్నారు. ఫస్ట్ మనం ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వచ్చినప్పుడు వర్డ్ మాస్ రూల్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏం చేయాలి, బ్రాకెట్స్లో ఉన్న వాల్యూస్ అనేవి ఫస్ట్ మనం సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ మనం బ్రాకెట్స్లో వాల్యూ ఫస్ట్ సాల్వ్ చేసుకుంటే 7 minus 2 వచ్చేసి 6 అండ్ 29 minus 6. ఫస్ట్ ఈ బ్రాకెట్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఈ బ్రాకెట్ అనేది మనం సాల్వ్ చేసుకోవాలి. 29 minus 6 చేస్తే 23 అనేది వస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్ మొత్తం మనం రాసుకుంటే 9 minus 5 into 6 plus 7 minus 2 5 సారీ 7 minus 2 5 అండ్ 29 minus 5 వచ్చేసి 24 డివైడెడ్ బై 8. ఇప్పుడు మనం బ్రాకెట్స్ అయిపోయింది, అండ్ ఇప్పుడు మనం డివిజన్ అనేది చేయాలి. ఇందులో డివిజన్ వచ్చేసి లాస్ట్ 8 1s 8 3s డివిజన్ అనేది అయిపోయింది. తర్వాత మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ అనేది చేసుకోవాలి. 6 5s 30 9 minus 30 plus 3. ఇప్పుడు మనం అడిషన్ అండ్ దెన్ సబ్ట్రాక్షన్. 9 plus 3 వచ్చేసి 12 అండ్ 12 minus 30. ఓకే, 12లో నుంచి మనం -30 చేసేస్తే ఫైనల్గా మన ఆన్సర్ వచ్చేసి -18 అనేది వస్తుంది. ఆప్షన్ డి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రిఫర్ ద బిలో టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్ అన్నారు. ఇందులో మనకి 2 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇంజనీరింగ్ అండ్ ఇంకోటి వచ్చేసి మెడికల్. అండ్ బాయ్స్ వాల్యూ సపరేట్గా ఇచ్చారు అండ్ గర్ల్స్ వాల్యూ అనేది సపరేట్గా ఇచ్చారు. ఇప్పుడు మనల్ని క్వశ్చన్ అడిగేదాన్ని బట్టి మనం ఈ డేటాని ఏం చేయాలనేది చూద్దాం. ఓకే, వాట్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ చూస్ మెడికల్ ఆర్ బాయ్స్ అన్నారు. అంటే మెడికల్లో టోటల్ ఉన్న వాళ్ళల్లో మెడికల్ చూస్ చేసుకున్న బాయ్స్ యొక్క పర్సంటేజ్ అనేది మనల్ని అడుగుతున్నారు. ఇప్పుడు మెడికల్లో టోటల్ మనకి ఎలా వస్తుంది, బాయ్స్ ప్లస్ గర్ల్స్ చేస్తే టోటల్ అనేది వస్తుంది. అంటే 80 + 120 200 అనేది మనకి టోటల్ వాల్యూ. ఇందులో మనకి బాయ్స్ పర్సంటేజ్ అడిగారు కాబట్టి బాయ్స్ ఎంతమంది ఉన్నారు, మనకి 80 members బాయ్స్ ఉన్నారు. బాయ్స్ బై టోటల్ వాల్యూ ఇంటూ 100 చేసుకుంటే మనకి బాయ్స్ పర్సంటేజ్ అనేది వస్తుంది. ఓకే, 100 1s 100 2s అండ్ 2తో 40 times. మనకి టోటల్ బాయ్స్ పర్సంటేజ్ ఎంత ఉంది మెడికల్లో, 40% అనేది. ఆప్షన్ ఈస్ 3. ఓకే, and this is for today's session. Subscribe for more updates and thank you for watching.